కూర్చొని వాడు పేసుకుండా అక్కడికి వచ్చినట్టు మళ్ళీ చెప్పులతో కొట్టాను అని చెప్పి చెప్పులతో కొట్టించినటువంటి నీచ నికృష్ట చండాల దరిద్రమైనటువంటి నాయకులు ఉన్నటువంటి ఈ పార్టీ వాళ్ళు కూడా వైసీపీలను డబ్బులు పడితే ఇంకా ఇంతకన్నా దిగజారి ఏముంటుంది రాష్ట్రంలో దేశంలో. కాబట్టి వీళ్ళు చేసినటువంటి నికృష్టమైనటువంటి పనులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసింటారని వాళ్ళు భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి కోసం 660 మంది చనిపోతే ఆ చనిపోయిన కుటుంబాలను ఓదార్చాలని ఢిల్లీతో డీ తగిలి, లేదయ్యా నువ్వు అందరినీ ఒక చోట పెట్టి ఓదార్చు, నీకు ఎమ్మెల్యే కేంద్రంలో మంత్రి ఇస్తాం, రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇస్తాం, నువ్వు నేను చెప్పినట్టు ఏంటంటే నేను నా తండ్రి కోసం చనిపోయినటువంటి కుటుంబాలను ఓదార్చాలి, ఆ ఓదార్పు చేస్తేనే నాకు రాజకీయాల్లో ఓదార్పు చేయకపోతే మీతో నాకు సంబంధాలే లేవని మీసమిట ఢిల్లీలో మెలేసి తిప్పి ఆంధ్రప్రదేశ్ కు వచ్చి ఓదార్పు యాత్ర పెట్టినటువంటి ఏకైక మనగాడు భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి కోసం చేస్తున్నారు. వీళ్ళలాగా తండ్రులు చనిపోతే వెళ్ళిపోయి దినాలు చేసుకోకుండా, తండ్రులు చనిపోతే వాళ్ళ పేర్లు చెప్పుకుంటే తండ్రుల పేర్లు చెప్పుకోకుండా పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నా తల్లి ఫలానోళ్ళు నా తండ్రి ఫలానోళ్ళని చెప్పుకోలేనటువంటి పెద్ద పెద్ద మనుషులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అయినటువంటి వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కుటుంబాన్ని మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లిస్తాయి చూడు, దయ్యాలు వేదాలు చెప్తే ఎట్టుంటుందో అట్లా ఈ దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది రాష్ట్రంలో అనిపిస్తుంది జనానికి. వీళ్ళకు అసలు పాయింట్ అది కాదు. ఎర్రంనాయుడు గారికో అచ్చెన్నాయుడు గారికో పిచ్చినాయుడికో ఇంకోనాయుడికో కాదు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మావిగన్ అనేది తెచ్చిన తర్వాత, ఈ మావిగన్ అనే కార్యక్రమం జనంలోకి బ్రహ్మాండంగా వెళ్ళిన తర్వాత, ఇప్పుడు వీళ్ళు పెట్టుకున్నటువంటి ఈ అమరావతి అనేది పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్ అవుతుందని జనం భావించిన తర్వాత కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కొక్కటి మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారి బ్లడ్ అయిన షర్మిల గారు ఇదే మావిగన్ గురించి జగన్మోహన్ రెడ్డి గారిని తూర్పార పట్టారు. మరి షర్మిల గారు మాట్లాడికి సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు లక్ష్మణ గారు, ఇప్పుడు మీరు నేను ఇంకోరు మనందరం ఒక కుటుంబం అనుకో, ఒక కుటుంబం అయినప్పుడు మనం అంతా కుటుంబంలో ఉండి ఒకవేళ మీకు నాకు మనస్పర్ధలు వచ్చి సరిపోకపోతే మీరు మాట్లాడేటప్పుడు ఒక టైప్ ఉంటుంది. అంటే మీరు మాట్లాడినారంటే జనం పరిగణలోకి తీసుకుంటారు. మీరు బయటికి వెళ్ళి నాకు ఎవరు శత్రువు అనేది నేను భావించినాను, ఆ రాజకీయంగా ఆ శత్రువుతో మీరు కలిసి ఆ శత్రువు పార్టీకి అధినేతగా ఉండి మీరు రాష్ట్రంలో పోటీ చేసి గెలిచాలని ప్రయత్నం చేసి జోలి బట్టి అడుక్కుంటే చీకొట్టిన తర్వాత లాస్ట్కి ఏం కావాలా? నేను రాష్ట్రంలో నిలదొక్కుకోవాలంటే, నాకు కమిషన్లు రావాలంటే, నేను ఎవరికి భజన చేస్తే నాకు కమిషన్ ఇస్తారో ఆ భజన చేయాలంటే, ఆ భజన ఎక్కడ చేయాలో అక్కడ చేసేదానికి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టుకున్నారు. ఎవరన్నా రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే వ్యక్తిని ప్రతిపక్ష పార్టీలుగా చెప్పుకుంటున్నటువంటి, దేశంలో చెప్పుకుంటున్నటువంటి నాయకులు రాష్ట్రంలో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తిడతారంటే వీళ్ళు ఎంత దిగజారిపోయి రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారు అనడానికి షర్మిలమ్మ ఒక నిదర్శనంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది తప్ప. అంటే షర్మిల గారు ఎవరి కోసం చేస్తున్నారు అంటారు మీరు? షర్మిల గారు టార్గెట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటారా మీరు? ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఫెయిల్యూర్ అవుతారో, ఎక్కడ ఇబ్బందుల్లో పడతారో, ఎక్కడ బాగా నష్టపోతారనే మెసేజ్ వస్తుందో, జనంలోకి చంద్రబాబు నాయుడు గారు ఇంత దిగజారిపోతున్నాడని ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు షర్మిలమ్మ గారిని తీసుకొచ్చారు. రాత్రికి తీసుకొచ్చి ఒక స్క్రిప్ట్ రాయించి అమ్మా ఇది మాట్లాడమ్మా, అది మాట్లాడమ్మా అంటారు. ఇప్పుడు మీరు నేను అందరం చూడంగా వివేకానంద రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు చంపినారు అన్నారు కదా, సిబిఐ దర్యాప్తు జరిగింది కదా, వీళ్ళు ముఖ్యమంత్రిగా ఇప్పుడు 2 సార్లు వీళ్ళే ముఖ్యమంత్రి కదా, వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలు కేంద్రంలో ఉన్నాయి కదా, మరి సిబిఐ వీళ్ళ అధీనంలో ఉంటుంది కదా, దాన్ని నిరూపించలేదంటే వీళ్ళు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారితో లాలూచుపడి ఏమైనా చేసినారని అనుకోవాలా, లేక వీళ్ళు చంపించి జగన్మోహన్ రెడ్డి గారి మీద దొబ్బినారనుకోవాలా, ఏమనుకోవాలో ఒకటి పెట్టుకోండి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీకి వచ్చి టికెట్ కోసం అవినాష్ రెడ్డి గారికి ఎంపీ ఇవ్వాలని అని చంపినారండి. ఎవరు పార్టీ ఎవరిది? చంద్రబాబు నాయుడు టికెటా ఇచ్చేది? జగన్మోహన్ రెడ్డి గారి టికెటా? జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు ఉంటుంది తప్ప వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు చెప్పినట్టు టికెట్. జగన్మోహన్ రెడ్డి గారు ముందే ఆల్రెడీ ఆయన ఎంపీగా గెలిపించుకున్నారు, ఎంపీ టికెట్ అనౌన్స్ చేస్తున్నారు, ఎంపీగా ప్రచారం చేస్తున్నారు. వివేకానంద రెడ్డి గారు ఎంపీగా పోయి ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ షర్మిల గారు కావచ్చు, సునీత గారు కావచ్చు, విపరీతంగా డైరెక్ట్ గా అవినాష్ రెడ్డి మీద ఇలా మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాపాడారన్నప్పుడు ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఇది కాదు ఇది జరిగిందని చెప్పాలి కదా. ఎందుకు స్పందించడం లేదు జగన్మోహన్? మీరు ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ ఛానల్ చూడలేమో, నాకు తెలిసి చాలా ఛానల్లో చెప్పినాడు, అసెంబ్లీలో చెప్పినాడు. దాంట్లో అవినాష్ రెడ్డికి సంబంధం లేదు, ఉద్దేశపూర్వకంగా వాళ్ళ మాటలని వీళ్ళు కడుతున్నారు. అతనికి చిన్న పిల్లోడు, అతను నా తమ్ముడు, మా చిన్నాయనంతో నాకు అతను అంతే, అలాంటి వ్యక్తి ఎట్లా చేస్తాడు,
అని అసెంబ్లీలో చెప్పినాడు, తర్వాత ప్రెస్ మీట్ లో చెప్పినాడు. కానీ మీరు వినలేదేమో, దాన్ని పక్కన పెడదాం. అవును, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రత్యర్థులను చంపితే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు, కానీ చిన్నాయన చంపితే ముఖ్యమంత్రి అవుతాడు. ప్రత్యర్థులు చంపితే అడ్డం లేకుండా పోతారు, అడ్డం లేకుండా పోతే ముఖ్యమంత్రి అవుతాడు. మరి వాళ్ళ జోలికి పోలేదు ఎందుకు? వీళ్ళని ఎందుకు సంపాదించింది? అసలు మనం చంపించి మనం ఆయన మీద తొక్కితే ఎట్లా? ఇప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ముఖ్యమంత్రి మనకు కావాలంటే ఏం చేయాలి? ఎన్టీ రామారావు అడ్డం లేకుండా పోవాలా? ఎన్టీ రామారావుని అడ్డం లేకుండా పోవాలని ఆయన మానసికంగా మోహన్ రెడ్డి గారు, మీరు అడిగిన క్వశ్చన్ లో దయచేసి మిమ్మల్ని ఇంటరప్ట్ చేయట్లేదు. ఒక క్వశ్చన్, గతంలో ఒక మీడియాలో, సాక్షి పేపర్ మీడియాలో నారాసుర రక్త చరిత్ర అని గొడ్డలు పెట్టారన్నారు. గత 5 ఏళ్లలో మరి మీరే ఉన్నారుగా చంద్రబాబు, మీరు అడిగారు కదా ఇన్ని రోజులు ఎందుకు చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారిని. మీరు 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు చేయలేకపోయారు? రక్త చరిత్రని వేసిన సాక్షి పేపరు ఏ రకంగా ఎవిడెన్స్ ఉండి వేసిందంటారు? లక్ష్మణ గారు, మీరు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఇద్దరు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడేప్పుడు నేను వల్గర్ భాష మాట్లాడాలని నాకు ఉన్నా కూడా మాట్లాడలేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వల్గర్ మాట్లాడేప్పుడు అయితే క్వశ్చన్ వేయలే, నాకు మాత్రం క్వశ్చన్ వేస్తారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కూడా చెప్తా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ఏదేదో మళ్ళీ చెప్పండి. మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళ ముఖ్యమంత్రి కదా. అదేలే, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎందుకు నిరూపించాల? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంతకుముందు సిబిఐ దర్యాప్తు వేయాలన్న తర్వాత, సిబిఐ దర్యాప్తు జరుగుతున్నప్పుడు అదే మన ఎవరు వివేకానంద రెడ్డి గారి కూతురు షర్మిలమ్మ గారు ఇద్దరు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత, కాంగ్రెస్ పార్టీలో గన్నవరం ఎయిర్పోర్ట్ కు పోయి, గన్నవరం ఎయిర్పోర్ట్ సీఎం రమేష్ వెళ్ళి స్పెషల్ ఫ్లైట్ పంపించి, ఆ ఫ్లైట్ లో పోయి కాంగ్రెస్ పార్టీలో చేర్పించిన బీజేపీకి సంబంధించినటువంటి సీఎం రమేష్ స్పెషల్ ఫ్లైట్ లో గన్నవరం ఎక్కించినాడు. ఆడికి పోయి ఎవరు బీటెక్ రవి పక్కలో ఆడిపోయి ఎయిర్పోర్ట్ లో మన బ్రదర్ అనిల్ కుమార్ తో డిస్కషన్ చేసినారు, పంపించినారు, చేరినారు, వచ్చినారు. ఇంత తెలిసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళని మా మాట వింటారని ఎందుకు అనుకోవాలా? వాళ్ళు సిబిఐ కావాలన్న తర్వాత రాష్ట్ర పోలీసుల పాత్ర ఎట్లుంటుంది? రాష్ట్ర పోలీసు పాత్ర లేదు కాబట్టి అక్కడ సిబిఐకి ఇచ్చిన రాష్ట్రం మా మీద నమ్మకం లేదని వీళ్ళే పోయి చెప్పినారు కదా. వీళ్ళంతటి వీళ్ళ నమ్మకం లేదన్నప్పుడు మేము నిర్ధారణ ఎట్లా చేయగలుగుతాము? కాబట్టి మీరు చెప్పినట్టే నిర్ధారణకి ఇచ్చిపెట్టాం కదా. ఇచ్చిపెట్టిన తర్వాత మన చీకొట్టింది కదా సిబిఐ. అరే మీరు మళ్ళా దాని జోలికి పోతూ జగన్మోహన్ రెడ్డికి కానీ, భారతమ్మ కానీ, అవినాష్ రెడ్డి గారికి కానీ లేదు, దానికి సంబంధం లేదని చెప్పిన తర్వాత దాన్ని పదే మాట్లాడుతుంటే వీళ్ళ చేత కానీ నిశ్చేష్టమైనటువంటి పరిపాలనలో వీళ్ళకి చేతగాక ఇట్లా చెప్పుకొని మాట్లాడాలనే ఉద్దేశంలో భాగంగా మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళు నిర్ధారణ చేయగలుగుతున్నారు? ఈ మావిగం అనే కార్యక్రమం పూర్తి స్థాయిలో జనంలోకి పోతుంది కాబట్టి ఇది ఒకటి అది ఒకటి అని రోజు ఏదో ఒకటి తీసుకొచ్చి, షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తున్నారు, ఆయన ఏ స్క్రిప్ట్ ఇస్తే అది చదువుతున్నారు అని మీరు మాట్లాడుతున్నారు. రాజన్న బిడ్డగా మీరు మర్చిపోయినట్టున్నారు షర్మిల గారిని. ఇప్పుడు నాకు కొంచెం మాట్లాడినాక క్వశ్చన్ లేయచ్చు, మీరేం అభిప్రాయం లేదు కదా, మనకు ఇంకా టైం కూడా ఉంది కదా. వాళ్ళిద్దరు వచ్చి ఒక పార్టీ అడగలేదు సార్, అడగలేదు. అదే మీరు క్వశ్చన్ వేయచ్చు, నేను కొంచెం మాట్లాడాలి, ఎందుకంటే నాకు ఉంది కదా సబ్జెక్ట్ మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అదే సార్ నేను అదే చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు నెక్స్ట్ నువ్వు మళ్ళీ కనపడవు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు, మళ్ళీ కనపడవు, అసెంబ్లీకి రాలేవు నువ్వు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోవాలని కోరుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోనూ డిస్టర్బ్ చేయట్లేదు. కానీ తల్లి కడుపులో నుంచి నువ్వు ఎందుకు పుట్టావని రాజశేఖర రెడ్డి గారు అన్నారు కదా, అప్పుడు అది నిజమైనట్ట? ఏదో మాట్లాడతారు, దీన్ని ముడిపెడతారు మీరు. ఇప్పుడు మీరు సరిగ్గా విన్నారో లేదో, రాజకీయాలు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టినప్పటి నుండి నేను ఫాలో అవుతున్నా. రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు మొదలు పెట్టినప్పటి నుండి నేను ఫాలో అవుతున్నా. అసెంబ్లీలో మాట్లాడినప్పుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు, వాళ్ళ తమ్ముని గురించి మాట్లాడినప్పుడు రాజశేఖర రెడ్డి గారు అనేది, బాబు చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు, నేను గన మీ గురించి నీ కుటుంబం గురించి మాట్లాడినానంటే నువ్వు ఎందుకు నా తల్లి కడుపులో నుండి పుట్టినావు అని బాధపడతావు, జాగ్రత్త, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పినటువంటి సందర్భం తప్ప
ఆయన వేరే ఉద్దేశంతో మోహన్ రెడ్డి గారు పెట్టలే. ఒక్క నిమిషం దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మోహన్ రెడ్డి గారు మాట్లాడకుండా మోహన్ రెడ్డి గారు ఎస్ మీరు చెప్పిన అభిప్రాయం అర్థం. ఒక్క నిమిషం మీకు ఇస్తా నేను. ఆవిడ వాయిస్ మ్యూట్లో ఉంది, వినీల గారి వాయిస్ మ్యూట్లో ఉంది. వినీల గారు మీకు ఇస్తాను. అట్లా కాదు, నాది అయిపోయింది, లేదు, లేదు, అయిపోయింది. వాళ్ళు ఇస్తాను మాట్లాడేది ఎన్ని ఉన్నాయి కదా. ఆవిడకి ఇవ్వటం లేదు, ఆవిడకి ఇవ్వటం లేదు. ఒక్క నిమిషం మీరు ఆగండి. ఆవిడకి ఇవ్వట్లా, మీకు ఇవ్వట్లా. ఒక్క నిమిషం మళ్ళీ ఇస్తాను నేను మీకు. ఎస్ వేణు గారు, ఇప్పుడు ఈయన మాట్లాడారు, మోహన్ రెడ్డి గారు మాట్లాడారు.